సభకు నమస్కారం. అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే శివాజీ గారికి, రామకృష్ణబాబు గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే డాక్టర్ సోమరాజు గారు, నాగేంద్ర కుమార్ గారు, నారాయణ ప్రసాద్ గారు, వారంతా చాలా అనుబంధం ఉన్న వ్యక్తులు. నాకు ఆయనతోటి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అనుబంధం ఉంది. వారితో పుట్టినరోజు అనేటప్పటికీ మాకు ఆ సినిమా గుర్తొస్తుంది. పుట్టినరోజు అనేటప్పటికీ ఆయనతో ఉన్న అనుబంధం. ఆ రోజున మేము మచిలీపట్నంలో షూటింగ్ చేసాం. ఆ సినిమా సమ్మర్లో 28వ తారీఖు అక్కడే ఉన్నారు ఆయన. మా యూనిట్ అందరికీ పిలిచి ఆ రోజున నిమ్మకూరులో భోజనం పెట్టడం, ఆ గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ కంటిన్యూస్గా బెంగళూరు, మైసూర్, ఊటీ ఆ కంటిన్యూస్గా షూటింగ్ చేసే సమయంలో బసవతారకమ్మ గారు కూడా వారితో పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు అంత లాంగ్ షూటింగ్స్ అవుట్డోర్ వెళ్ళలేదు ఆయన ఎప్పుడు, అది ఫస్ట్ టైం. వారు కూడా షూటింగ్ ఉన్నన్ని రోజులు మాతో గడిపారు. ఆ తీపి గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా సంస్థ ప్రారంభించిందే ఎన్ఏటి స్ఫూర్తితో. వారు తీసిన సినిమాలు జయసింహ కానీ, సీతారామ కళ్యాణం కానీ, పాండురంగ మహత్యం కానీ, ఇలా ప్రతి సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చేది ఆ కాలం. వారి స్ఫూర్తితోనే మేము పద్మాలయ స్థాపించాం. అలానే మా ప్రతి అడుగులోనూ ఆయన ప్రోత్సాహం ఉండేది. మోసగాడు తీసిన, పండంటి కవరం తీసిన, దేవుడు చేసిన మనుషులు తీసిన, వారి సహకారం ఇంకా గుర్తున్నా ఉన్నాయి 50 సంవత్సరాలైనా కూడా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.